ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి గలతీలకు రాసిన పత్రికలో ఉన్న అద్భుతమైన దయా సంకల్పమును గూర్చి పౌలు భక్తుడు రచించిన ఆ యొక్క పత్రికలో నిగూఢంగా దాచి ఉంచి ఉంటున్నాడు ప్రభు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అది తెలుసుకున్నటే మన భాగ్యము. మనల్ని తప్పించుటకు ఎక్కడి నుంచి తప్పించాలి, ఏ ప్రమాదం నుంచి తప్పించాలి అని మన తండ్రి యొక్క చిత్తము అనే ప్రశ్నను మనం తెలుసుకుంటూ ఉన్నాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన భక్తులకు దేవుని యొక్క దయా సంకల్పమును ఎరుగుట అనేది గొప్ప భాగ్యము. అది మన యొక్క బాధ్యత కూడా అయి ఉన్నది. అందువల్ల ఈ యొక్క వచనములో ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, దుష్ట యుగము నుండి విమోచింపవలనని మనము కరెక్ట్గా కొన్ని సంవత్సరాల వెనుకకు వెళ్తే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వెనకలోనే చాలా మార్పులు మనం చూడవచ్చు. ఆ సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి అప్పుడు ఉన్న మానవులలో ఉన్న, సమాజంలో ఉన్న, లేకపోతే ఆయా దేశాలలో ఉన్న పరిస్థితులను చూసినప్పుడు ఇప్పటికీ పొంతన లేదు. ఇప్పుడు భయముతోనూ గజగజ వణుకుతూ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతూ జీవించుచూ ఉన్న కాలం ఇది. ఇది కేవలము న్యాచురల్ కలామిటీస్ వల్ల కాదు, కానీ ఏ తుఫాను లేకపోతే వరదలు, సునామీయో, కోవిడ్ వల్ల కాదు, కానీ మానవులలోనే మానవులకు హాని చేయుటలో, తలపెట్టుటలో, రాజ్యములను కూల్చుటలో, ప్రభుత్వాలను కూల్చుటలో, సంఘములను కూల్చుటలో, కుటుంబములను కూల్చుటలో వ్యక్తిగతమైన ద్వేషము, కక్ష, అసూయతో నిండిన ఈ కాలములో మనము జీవించుచున్నట్టుగా మనకు స్పష్టముగా గమనించగలము. అందువలన ప్రస్తుతపు దుష్ట కాలములో, ఈ కాలములో నుండి విమోచింపవలనని ప్రభు సెలవిచ్చిన ఈ లేఖనములో మానవుల చేతిలో నుండి విడిపించాలి అనే మాట కాదు, కానీ ఈ కాలములో నుండే, ఈ యుగములో నుండే, ఈ పరిస్థితులలో నుండే మనల్ని విమోచింపవలనని ఆయన తలంపు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మానవుని యొక్క ద్వేషము నుండి, లేకపోతే కుట్ర, కలుషితమైన జీవితం నుండి తప్పించుకోవడానికి దాచుకుంటాము, లేకపోతే పారిపోతాము, లేకపోతే ఎక్కడో జీవిస్తాం. కానీ అది కాదు కదా మన ప్రభు తలంపు. ఈ దుష్ట కాలములో నుండే విమోచింపవాలనని. అయితే ఎటువంటి కాలములో ప్రవేశింప చేయాలని, ఆశీర్వాదము, శాశ్వతమైన ప్రేమ, సంతోషము, ఆనందము కలిగిన ఆ యొక్క పరిస్థితులతో కూడిన కాలములో ప్రవేశింప చేయాలని
మనల్ని అందులో నివసింప చేయాలని యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తున్నాం. మీ హృదయములు కలవరా పడవద్దు, నేను మరలా వచ్చి నేనుండు చోటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అక్కడ మనకు నెమ్మది, అక్కడ మనకు సంతోషము, అక్కడ మన ప్రభు యొక్క నివాసము, అక్కడ ఆయన మోము చూచుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ మన ఆత్మలు సంతోషించే ఆ కాలములో ప్రవేశింప చేయాలని ప్రభు యొక్క తపన, తండ్రి యొక్క తపన. అందువలన కుమారునే బలిగా ఇచ్చి ఉన్నాడు. కుమారునే లోకమునకు పంపించుటకు ఇష్టమైంది. ఆ కుమారుడు కూడా తన్ను తాను అప్పగించుకున్నాడు. మనలను విమోచింపవలనని, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. Who gave himself for our sins, who gave himself to redeem us, to relieve us, to keep us in heavenly abode. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు అని రుజువు చేయుటకే తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపి తన ప్రేమను రుజువు చేసి ఉన్నాడు. యోహాను సువార్తలో ప్రస్తుతపు దుష్టకాలము ఏ విధంగా ఉంది అనగా, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు లోక సంబంధులా? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు? అపోస్తలులతో, శిష్యులతో, ఆ ప్రభును వెంబడించుచూ ఉన్న భక్తులతో, పరిశుద్ధులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోకము అనగా ప్రజలు. ఈ ప్రజలు తన వారిని అనగా వారికి ఇష్టమైన రీతిలో మాట్లాడి, వారికి ఇష్టమైన రీతిలో కార్యములు చేస్తూ, వారి యొక్క క్రియలతో ఏకీభవించుచు సాంగత్యము కలిగి ఉండుటే స్నేహము, లోక స్నేహము. అయితే లోకము తన వారిని, లోకస్తులను స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. హల్లెలూయా. ఎందుకనగా తన ప్రశస్తమైన రక్తము ద్వారా యేసు క్రీస్తు ప్రభు వెల ఇచ్చి కొన్న వారు తన కుమారులుగా చేసుకున్నాడు, పరిశుద్ధులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. యోహాను సువార్త 15:19. హల్లెలూయా. మీరు లోక సంబంధులు కారు. నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను. నేనే మిమ్మలను సెలక్షన్ చేశాను, ఎలక్ట్ చేశాను, నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించను. ఎందుకంటే మన మీద కోపము లోకానికి. ఈ ప్రజలకు మన మీద ఎందుకు అసూయ, ద్వేషము, కక్ష, ఈర్ష్య, మనల్ని నశింపచేయాలన్న ప్రణాళిక ఎందుకు అనగా, వారు ఈ లోకస్తులు నన్ను హింసించి నేను మీకన్నా ముందే హింసింపబడి ఉన్నాను. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసింతురు. నన్ను హింసించారా లేదా అని ప్రభు ఇందులో వారికి ప్రశ్నించినట్టుగానే ఉంది. లోకులు నన్ను హింసించిన ఎడల, ఆ కల్వరి కొండ, ఆ కల్వరి గిరి మీద ఆ పచ్చి మానును ఆయన వీపు మీద మోసి కొరడాలతో జులిపిస్తూ, కావుమని ఉమ్ముతూ
హాహా అని హేళన చేస్తూ ఆ ప్రజలు ఆ రోమా ప్రభుత్వపు రాణివారు బహు కఠినంగా హింసించి ఉన్నారు. ఆ శిలువ శ్రమలను మీరు చూసి ఉన్నారు కదా. నన్ను హింసించిన విధానం, వారు తృప్తి తీరా తనివి తీరా నన్ను హింసించిన విధానము మీరు చూసి ఉన్నారు కదా. నన్ను హింసించి ఉన్నారు ఎందుకనగా ఈ లోకముతో నేను స్నేహము చేయలేదు అని. యూదా మత ఛాందసవాదులకు అనుకూలంగా నేను జీవించలేదు అని, నేను సర్వసత్యమును ప్రకటించుచూ ఉన్నాను అని, నేను పాపము నుండి ప్రజలను విడుదల చేయుచూ ఉన్నాను అని, నేను స్వస్థత చేయుచూ ఉన్నానని, అనేకులు విడుదల పొందుతూ ఉన్నారని, అనేకులు ఆరోగ్యవంతులుగా మారుతూ ఉన్నారు అని, వారు చేయలేని, ఆ యూదా మత పెద్దలు యాజకులు చేయలేని పనిని ప్రభువు నిరూపించుచు ఆయన అనేకులను బాగు చేస్తూ సమాజములలో వారి మధ్యనే ఆ ప్రభు వారి శ్రమలలో సమస్యలలో ఆయన వెతుకులాడుతూ వారి కొరకు సంచారము చేసిన ప్రభు అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుని బట్టి కక్ష, ఈర్ష, పగ, ద్వేషము, కుళ్ళుతో ఉన్నారు ఆ యొక్క యూదా మత పెద్దలు అందరు. ఈ లోకంలో మన జీవితంలో కూడా మనం పరిశుద్ధులుగా జీవించి ఉంటే, దేవుని కొరకు జీవించాలన్న తపన కలిగి ఉంటే, ప్రభువుతో మనము అనుసంధానము చేయబడి ఉంటే, మనతో లోకము స్నేహము చేయదు. లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంది. నా ప్రియమైన వారలారా, సంఘాలలో రాజకీయాలు, సంఘాలలో ఊసులాటలు, సంఘాలలో పురికొల్పులు దేనికి? ద్వేషానికి, కపటానికి, ఈర్షకి, పగకు. రోజున మన ప్రభు మనకు ముందుగానే తాన సర్వ శరీరమును అప్పగించి మన కొరకు ప్రాణమును పెట్టి హింసను అనుభవించి ఉన్నాడు. కాబట్టి మిమ్మును కూడా హింసిస్తారు అని ప్రభు శిష్యులకు చెప్పారు. రిమెంబర్ ది వర్డ్ దట్ ఐ సెడ్ అంటు యూ, ఇఫ్ దే హ్యావ్ పెర్సిక్యూటెడ్ మీ, దే విల్ ఆల్సో పెర్సిక్యూట్ యూ. If they have kept my saying, they will keep yours also. If you are of the world would love his own. But because you are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth you. I have chosen you to be my children, to be my heritage, నాకు స్వాస్థ్యముగా, నా ప్రియమైన కుమారులుగా, పరలోక రాజ్య వారసులుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. But I have chosen you out of the world, therefore the world hateth you. ఎంత గొప్ప ప్రేమ! ఇన్ని కోట్ల ప్రజలలో ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు అంటే నీ మీద ఆయనకున్న ప్రణాళిక, నీ మీద ఆయనకున్న మక్కువ, ప్రేమ ఎంత గొప్పది. అందువలన నువ్వు శ్రమపడుటకు, ద్వేషించబడుటకు, నిన్ను అసహించుకున్న, నిన్ను చీదరించి ఉమ్మిన, నిన్ను అవమానపరిచిన, నిన్ను హింసించిన, చంపిన ప్రభువుని స్తుతించుకుంటూ, ఆ ప్రభువు నీకన్నా ముందుగానే శ్రమపడి ఉన్నాడని ఎరిగి
మౌనం వహించాలి. ఆ విధంగానే అపోస్తలులు వారి రక్తపు మడుగుల పునాదులలో ఈ పరలోక రాజ్యము కట్టబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఒలకబోసిన ఆ యొక్క ప్రశస్తమైన రక్తము, అపోస్తలులు, పరిశుద్ధులు, గొప్ప ప్రవక్తలు ఒలకబోసిన రక్తము ద్వారా ఈ పరలోక రాజ్యము కట్టబడుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుని మనము కృతజ్ఞత చెల్లించుచు ఆయన శ్రమలలో పాలివారము అవుటకు ఇష్టపడాలి, శ్రమపడుటకు ఇష్టపడాలి. ఆలోచన చేద్దాము. అందువల్ల రోమిలకు రాసిన పత్రికలో ఎంత చక్కని మాట వ్రాయబడి ఉంది. మనం పిల్లలమైతే 8:17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. దేవుని వారసులము, వారసత్వము అనగా ఆ ప్రభువుకు ఉన్న సమస్తమును పొందుకొనుటకు హక్కుదారులము అని అర్థమిస్తూ ఉన్నది. అయితే క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల ఆయనతో ఉండుటకు, మహిమ పొందుటకు, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎంత బాగుందండి. యేసు క్రీస్తు ప్రభు ప్రక్కన నువ్వు నిలబడి లేక ఆ సింహాసనములో కూర్చొని తోటి దాసుడుగా, దాసురాలుగా పిలువబడుట అనేది ఎంత గొప్ప భాగ్యము. నువ్వు క్రీస్తు ప్రభువు గురించి శ్రమ పడితే, నువ్వు పాపము చేసి, అక్రమము చేసి, అవిధేయతతో నువ్వు శ్రమ పడితే, దెబ్బలు తింటే, తిట్లు తింటే, అది కాదు ఆశీర్వాదము. క్రీస్తు సువార్త పరిచర్యలో, క్రీస్తు ప్రభువును ప్రకటించుటలో నీవు శ్రమ పడిన ఎడల క్రీస్తు ప్రభు ప్రత్యేకమైన ఆ యొక్క వారసత్వం ఇస్తున్నారు. ఏమని? తోటి దాసుడు, క్రీస్తు ప్రభుతో కూడా కూర్చుండుటకాయ, మహిమ పొందుటకాయ తోటి వారసులము అవుతూ ఉన్నాము. And if the children, then heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు తన మహిమలో నిన్ను మహిమ పరచుటకు సిద్ధపడి ఎదుర్కొనుటకు ఇష్టపడతావా? అట్టి భాగ్యం కావాలని వెదుకులాడుతావా? కోరుకుంటావా? నిరీక్షణతో ఆశపడతావా? అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుందామా? ప్రభు మనల్ని అట్టి నిరీక్షణతో, ఆసక్తితో జీవించుటకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.